ఉప్పు, మాది నేడడబల్లి, నన్ను ఇచ్చింది ఇంజుమూరు. ఫస్ట్ నాకు పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేస్తే మా అబ్బాయి వదిలేసిండు. నన్ను వదిలేసినాక నాకు ఉండేది ఒకటే పిల్లని మా అమ్మ నాకు 68 సెంట్లు పొలం చేయించినాక మా అమ్మ మా నాయన ఉన్నప్పుడు చేసుకుంటున్నాడు. మా అమ్మకు డయాలసిస్ అవుతా చనిపోయింది. మా నాయనకి పక్షవాతం వచ్చి చనిపోయిండు. నేను డెలివరీకి ఇంజుమూరు పోయినాక 2 సంవత్సరాల నుంచి దున్ని వాళ్ళ కింద ఉందని ఆక్రమించి కబ్జా చేసి మాది అని మమ్మల్ని బెదిరిస్తుండ్రు. పొలం లేకొచ్చిన మాకు ఎవరు లేరు, నాకు ఇంకే పొలము లేదు, అదొక్కటే ఆధారము. తల్లిదండ్రులు లేరు. పల్లాపు అదరత్తు, పల్లాపు మహేశ్వరి, పల్లాపు వెంకట్రావు. ఈఆర్ఓకి చెప్పినము, సర్వేర్కి చెప్పినము. సర్వేర్ వచ్చిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు. ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చి వచ్చినాము. ఎంఆర్ఓ ఫీల్డ్ మీదకి వచ్చినాక చూస్తామంటే మళ్ళీ వాళ్ళు వచ్చాకనే దున్ని పెట్టి వస్తే నన్ను దోసేసిండ్రు. నేను పసిబిడ్డ తల్లిని. నా కాడ అన్ని పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏం లేవు, కానీ వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తుండ్రు. అది మాది. నా పేరు మదన్. నేను నాగసముద్రం బీసీ కాలనీ. మాకు పొలం ఉంది. మా పొలం కబ్జా చేశారు. మా అత్త మా మామ చనిపోయినాక మా పొలం కబ్జా చేశారు. పల్లాపు హజరత్తు, పల్లాపు వెంకట్రావు అనే అతను మమ్మల్ని దౌర్జన్యం చేసి కలబడుతున్నారు. ట్రాక్టర్ దున్నుతున్నా కానీ ఆపేసి, మా భార్య వచ్చినా కానీ మా చిన్న బాబు వచ్చినా కానీ దోసేసినాక మేము మొన్న విఆర్ఓ ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చాము. అర్జీ ఇచ్చినాక సార్ మేము చూసి చెప్తామని చెప్తాక తర్వాత రోజే వచ్చి మొత్తం పొలం అంతా దున్నేశారు. దున్నేసినాక కూడా మేము అడిగితే మా భార్య పోయి ట్రాక్టర్ని ఆపితే మా భార్యని, మా పిల్లివాడిని, మా 3 నెలల పిల్లవాడిని దోసేసిండ్రు. మేము ఇప్పుడు మాకు సరైన న్యాయం, మా పొలం మాకు ఇప్పించి మాకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.